ఫణీంద్ర జనక సకలే శుభ్ర నాగేంద్ర శయన శమన వైర సంహృత జగదానందకారక పాద విజిత మౌనిషా బసవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల పరమ శాంత చిత్త జన గజాధిప సరోజ భవ వరదా అఖిల జగదానందకారక సృష్టి స్థిత్యంతకారక కామిత కామిత ఫలదాన మానగాత్ర సచి పతినుతాభిమదగరానురాగ రాగ రాజిత కథ సారహిత జగదానందకారక సజ్జన మానసాపి సుధాకర సీతాలంకృత వామాంకం సౌమ్యం సౌమిత్రిసేవితం సుందరం సుస్మితం శాంతం రామనారాయణం భజే. భద్రాద్రిలో వేయించేసి ఉన్నటువంటి రాముడు రామనారాయణుడు. ఎందుకు అంటే సాక్షాత్తు నేను నారాయణుణ్ణి అని చెప్పి ఆయన 4 చేతులతో భద్రాద్రిలో భద్రుని యొక్క కోరిక పైన భద్రాద్రిలో ఆయన వేయించేసి ఉన్నాడు. భద్రుడు కోరుకుంటే ఆయన తపస్సు చేస్తే వరదోహం వరదరాట్ వరం వరయ సువ్రత దాస్యామి తపసాతుష్టం స్తోత్రేణ చ విశేషతః అని అతన్ని నువ్వు వరం కోరుకోమంటే ఆయన ఏమన్నాడు, నువ్వు నా మూపున ఉండు చాలు అన్నాడు. అందుకని ఆయన శిరస్సు పైన చతుర్భుజాలతో శంఖ చక్ర కోదండ పాణిగా విలసిల్లి చతుర్భుజ రాముడై ఉన్నాడు. అందుకే ఈయన రామనారాయణుడు. ఇప్పటికాయన ఇంకా రాముడే, రామచంద్రుడే. కొంచెం సేపట్లో శ్రీరామచంద్రుడు కాబోతూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు అంటే సీతాదేవితో లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి రామచంద్రుడు, సీతతో కూడినటువంటి రామచంద్రుడు కాబోతూ ఉన్నాడు. కళ్యాణ రాముడుగా చక్కగా పెళ్లి కొడుకు రూపంలో మనకి దర్శనమిస్తున్నాడు. ఆయన ఎంత అందంగా ఉన్నాడు అన్నది భక్తుల యొక్క కన్నులలో ఉన్న ఆనందాన్ని చూసి మనం గమనించవచ్చు. ఒక్కొక్కరి ముఖాలు ఎలా వెలిగిపోతున్నాయి. ఈ వెలుగుకు కారణం స్వామి యొక్క అందమైనటువంటి రూపాన్ని చూస్తే కలిగినటువంటి ఆనందమే. అది కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. ఇంత అందమైనటువంటి రూపంతో ఉన్నటువంటి రాముడు భద్రాద్రిలో 5 చోట్ల 5 రూపాలలో వెలిశాడు. అందుకే భద్రాచలాన్ని మనం పంచరామ క్షేత్రం అంటున్నాం. అందుకనే అంతమంది భక్తులు అక్కడికి ఆకర్షించబడి ఈ కళ్యాణాన్ని తిలకించాలి అనేటటువంటి కుతూహలంతో వచ్చి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. జన్మలో ఒక్కసారైనా స్వామి యొక్క సీతారామ కళ్యాణాన్ని గనక చూచినట్టయితే జన్మ ధన్యమవుతుంది అని. అదిగో కళ్యాణ కార్యక్రమం ప్రారంభమైంది. స్వామి యొక్క పాదుకలని అర్చన చేస్తూ ఉన్నారు. ఈ పాదుకలని అర్చన చేసి అక్కడి నుండి నారాయణస్య కన్యావరణం కృత్వా భగవదర్థం కన్యావరణే శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తే విష్ణోర్నుకం విష్ణోరరాటమసీతి ద్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతారం ప్రతి గత్వా ఓం విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమేరజాగుం ధియో అస్కభాజదుత్తరగుం సదస్థం విచక్రమాణశ్రేధోర్గాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్టమసి విష్ణోస్న్యప్రియే విష్ణోచ్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఇప్పుడు స్వామివారివి అమ్మవారివి ప్రవరాలు విన్నవించబడతాయి. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కూడా ప్రవరాలు
ముందుగా స్వామివారికి స్వామివారికి, ఆ తర్వాత అమ్మవారికి ప్రవరలు జరుగుతాయి. దాని విశేషం విందాం. ఈ ప్రవరల్లో గొప్ప విశేషం ఉన్నది. భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి శ్రీ రామచంద్రమూర్తి రామనారాయణుడు వైకుంఠరాముడు, అమ్మవారు సీతామహాలక్ష్మి కనుక ఇక్కడ ఉండేటువంటి గోత్ర ప్రవరలు ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నాయి. సహజంగా రామచంద్రమూర్తిది వశిష్ఠ గోత్రం, సీతమ్మ వారిది గౌతమ గోత్రం. కానీ భద్రాచలంలో ఉండేటువంటి శ్రీ సీతారామచంద్ర ప్రభువు వైకుంఠరాముడు శ్రీ రామచంద్రమూర్తి యొక్క గోత్రం అచ్యుత గోత్రం, సీతమ్మ వారి గోత్రం సౌభాగ్య గోత్రం. కనుక ఈ రెండిటికి సంబంధించినటువంటి గోత్ర ప్రవరలు వరుసగా చదువుతారు. దాన్ని శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి అచ్యుత గోత్రోద్భవుడు, పరబ్రహ్మ శర్మ పరవాసుదేవ శర్మకు మునిమనమడు, వ్యూహ వాసుదేవ శర్మకు మనమడు, అనంత వాసుదేవ వైకుంఠరాముడు. దానికి సంబంధించిన శ్రద్ధగా ఆలకించారు. పరబ్రహ్మ శర్మణోనంతరే పరబ్రహ్మణే నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషయే ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పౌత్రాయ అనంత వేదాధ్యాయనే పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవవాసుదేవ శర్మణ పుత్రాయ అనంత వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషయే ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ. ఇప్పటి వరకు స్వామివారి ప్రవర చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి ప్రవర చెప్పడం జరుగుతుంది. అమ్మవారు చిరచిదీశ్వర త్రయారుషయ ప్రవరాన్విత గోత్రోద్భవ సౌభాగ్య గోత్రోద్భవ ఆవిడ. దానికి సంబంధించినటువంటి ప్రవరలను మనం విందాం. చతుర్వేదాధ్యాజిని సౌభాగ్య విశ్వంభరే సాకార చిదచిదేశ్వర త్రయారుషేజ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ విశ్వంభర శర్మణో నత్రే సౌభాగ్య విశ్వంభరే సాకార చిదచిదేశ్వర త్రయారుషేజ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ రత్నాకర శర్మణ పౌత్రే వేదాధ్యాజని సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార చిదచిదేశ్వర త్రయారుషేజ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ క్షీరార్ణవ శర్మణ పుత్రే వేదాధ్యాజని సౌభాగ్య గోత్రోద్భవ నిరాకార సాకార చిదచిదేశ్వర త్రయారుషేజ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే దాస్యామి. అంతా ఒక మారు చెప్పండి. దాస్యామి దాస్యామి. తదా సామ్రాజ్యవత్యాశీషో